చంద్రబాబు గారికే దక్కుతుంది. పట్టిసీమ కాలువ ద్వారా ప్రతి రైతు వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పండించుకునేవాళ్ళు సార్. అలాంటి పట్టిసీమను ఈ జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో కనీసం దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఇతను రైతు పక్షపాతి, ఇతను రైతుకు అండ. అలాగే గత ప్రభుత్వం రైతు దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా సరే రైతు అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈ సైకో జగన్ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే 48 గంటల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత మన పార్టీది, మన బాబు గారికే ఘనత దక్కుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. అలాగే అన్నదాతకు అండ, పసుపు జెండా. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ టయాన ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించాడో పార్టీ జెండాలోనే ఉంది నాగలి గుర్తు. అదే రైతుకు అండ. కాబట్టి రైతన్నలారా ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి, రాముడి పాలన కావాలా, రాక్షస పాలన కావాలా? ఏ పాలన కావాలి? రాముడి పాలన సస్యశ్యామలంగా ఉంటుంది, రాక్షస పాలన పోయిన 5 ఏళ్ళు ఎలాగుందో చూశారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనకు అండగా ఏ పార్టీ ఉంది, ఎవరు మనకు అండగా నిలబడ్డారని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి రాముని పాలన, చంద్రన్న పాలనలో మళ్ళీ 2029లో బాబు గారిని గెలిపించుకొని చంద్రన్న సస్యశ్యామలమైన పాలనలో మన అందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకి సెలవు తీసుకుంటున్నాను సార్. చిన్న మాట సార్, పర్చూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే మా పర్చూరు నియోజకవర్గానికి ఒక వరం మా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారిని మీరు మాకు ప్రసాదించారు సార్. ప్రతి ఒక్క ఆడబిడ్డ కాడి నుంచి చిన్న బిడ్డ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళ సమస్య చేత్తో పట్టుకొని దగ్గరకు తీసుకొని మాట్లాడి ప్రతి ఒక్కళ్ళ సమస్య తీర్చేవారు సార్. అలాంటి ఎమ్మెల్యేని మీకు ఇచ్చినందుకు మీకు పాదాభివందనం తెలియపరుస్తున్నాను సార్. ఒక ఎస్సీ దళిత మాదిగా కుటుంబం నుంచి వచ్చిన నన్ను మా ఊరు నాయకుడు కామేపల్లి హరిబాబు గారు తన సొంత ఆస్తులమ్మి నన్ను సర్పంచ్ని చేసినాడు సార్. ఒక ఆయన తన సొంత ఆస్తులమ్మి సర్పంచ్ని చేస్తే ఇంకొక నాయకుడు నన్ను తీసుకొచ్చి స్టేజీ మీద నిలబెట్టాడు సార్. ఇది సార్ తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే మీకు తగిన గౌరవం దక్కుతుంది అనటానికి నేనే ఒక నిదర్శనం. అందరికీ నమస్కారం అండి. ఒకసారి నిన్న మైక్ ఈరోజు విరాళాలు ఇచ్చిన వాళ్ళని మనం చూస్తే నిన్న చెప్పని పేర్లు భూపాల్ చౌదరి, ఒక